మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము హృదయం గురించి, హార్ట్ గురించి మనము తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ నుంచి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడు ఎవడు అని. ఈ రోజుల్లో మానవుడు బిజీ లైఫ్లో తన హృదయాన్ని పట్టించుకోవట్లేదు. తన హృదయంలో ఏమొచ్చి చేరుతున్నాయి, తన హృదయము ఏ విధంగా ప్రవర్తిస్తుంది, మంచిగా హృదయం ఉంటుందా, చెడు వాటితో నింపుకుంటుందా అనేది తెలుసుకోవడానికి, గ్రహించడానికి కూడా సమయం లేదు. అలాంటి టెక్నాలజీలో మనం ఉన్నాం. మన యొక్క మైండ్ని కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసేసారు. అయితే హృదయాన్ని ఆర్టిఫిషియల్గా చేయలేరు. ఎందుకు అంటే హృదయము దేవుడిచ్చింది. అంటే మైండ్ మానవుని యొక్క చేతుల్లో ఉంది. ఏదైనా ఆలోచించవచ్చు, దేన్నైనా చేయవచ్చు. కానీ దాన్ని హృదయంలోనికి తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆ యొక్క ఆత్మను దేవుడు ఉంచాడు. కాబట్టి హృదయంలో ఏదైనా సరే తప్పు జరుగుతుంది అంటే మైండ్ లాగా మానవుడు హృదయాన్ని కూడా ఆర్టిఫిషియల్గా చేయాలని అనుకుంటే వెంటనే ఒక మనస్సాక్షి అనేది గద్దిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఒప్పింపచేయడు. కాబట్టే మైండ్ పలు రకాలుగా వెళ్ళిపోతుంది, కానీ హృదయానికి వచ్చేసరికి ఎంతో కొంత మానవునికి బాధ కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ హృదయంలో జరుగుతున్న పోరాటాలకి బయటపడాలని చెప్పి ఆ యొక్క ఏదైతే తప్పు చేశామో అన్న యొక్క భావోద్వేగంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రిలీఫ్ కోసము మానవుడు అనేకమైన మారక ద్రవ్యాల మీద ఆధారపడుతున్నాడు. ఉదాహరణకి కొంతమంది సిగరెట్ తాగుతారు, మరి కొంతమంది మందు తాగుతారు, మరి కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది చెడు స్నేహాలు, ఈ విధంగా రాంగ్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ ఆ విధంగా మానవుడు తప్పించుకోవాలని చూస్తున్నాడే తప్ప తన నిజమైన హృదయాన్ని గ్రహించలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే అది హృదయం అనేది చాలా మోసకరమైనది, చాలా మోసకరమైనది హృదయము. ఎలాంటి మోసకరమైంది అంటే మనం ఎంతగా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ప్రార్థనలో, విశ్వాసంలో ముందుకు సాగిపోతున్నప్పుడు కూడా అలాంటి వ్యక్తికి కూడా ఏదో ఒక ఆలోచన తీసుకొని వచ్చి ఒక నిస్పృహకు కానీ, లేకపోతే పాపానికి కానీ, లేకపోతే దేవుని నుంచి దూరానికి కానీ, లేదా ఒక చెడు క్రియ చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాంటిది హృదయం. కాబట్టి మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హృదయాన్ని కాపాడుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. ఉదాహరణకి యోబు ఈ విధంగా చెప్పాడు, నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను, కన్నెక్కు నేను ఏ విధంగా చూడగలను అని. అదేవిధంగా దావీదు కూడా ఒకసారి పాపంలో పడిన తర్వాత ఆ హృదయాన్ని అర్థం చేసుకొని నా హృదయంలో ఉన్న యొక్క తలంపులన్నీ మంచిగా ఉండాలి, రాత్రి సమయంలో నువ్వు వచ్చి నా హృదయాన్ని పరిశీలించినా సరే అవి పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి దేవునికి మొరపెట్టాడు. అదేవిధంగా దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ హృదయంలో తినాలని అనిపించినా కూడా తినకుండా వాళ్ళు కొన్నిటికి నో చెప్పగలిగారు. యోసేపు కళ్ళ ముందు పాపం ఆకర్షిస్తున్నా సరే నో అని చెప్పగలిగాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో తన హృదయాన్ని వస్తున్న యొక్క మోసకరమైన ఆలోచనల్ని పట్టుకొని వాటికి నో చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అయితే ఈ రోజుల్లో ఈ హృదయం గురించి ఆలోచించడానికి కూడా సమయం లేని మానవులుగా మనం తయారైపోయాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. హృదయంలో ఏదైనా తప్పులు ఉన్నా తెలిసినప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలి అంటే యేసయ్య దగ్గరికి వచ్చి నా పాపాలు క్షమించు అన్నప్పుడు మన హృదయాన్ని పూర్తిగా ఆయన కడిగి పరిశుద్ధపరిచి ఆయన నిమ్మలపరిచి నూతన హృదయాన్ని ఇవ్వగలడు. అదొక్కటి యేసయ్యకి గొప్ప దాన్ని ఏమంటామంటే సంతోషం అనవచ్చు. యేసయ్యకి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి నా పాపాలు కడగమన్నప్పుడు యేసయ్య చాలా సంతోషిస్తాడు. హృదయాన్ని మార్చే దేవుడు మన దేవుడు. హృదయ ఆలోచనలను సరిగ్గా మార్చే దేవుడు మన దేవుడు. మన హృదయంలో ఎన్ని పిచ్చి గీతలు గీసుకున్నా మనము వాటన్నిటిని చెరిపేసి
మంచి రాతలు రాసే దేవుడు యేసయ్య. కాబట్టి ఒకసారైనా సమయం తీసుకొని హృదయాన్ని పరిశీలించుకుందాం, మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. తప్పకుండా దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, పరిచి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.